శ్రీ గణేశాయ నమః. శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఉగాది రాశి ఫలాలు చెప్పుకుందాం. క్రోధినామ సంవత్సరం ఉగాది రాశి ఫలాలు. ఈ కొత్త సంవత్సరంలో ఈ ఉగాది అందరికీ కూడా, నా వీడియో చూసి వ్యూస్ అందరికీ కూడా నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీ అందరికీ కూడా బాగుండాలని, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు అన్నీ ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, మా శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం మీ అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజున ఈ ఉగాది రాశి ఫలాల్లో క్రోధినామ సంవత్సరం ప్రథమంగా మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరం మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, అలాగే భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయండి. మీకు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పురుషులకు ఈ క్రోధినామ సంవత్సరం బాగుంది. అన్ని విధాల అన్ని రంగాల వారికి చాలా చక్కగా ఉంది. గత సంవత్సరం కంటే బాగుందండి. ఈ సంవత్సరం మీకు గ్రహ సంచారం బాగుంది. అలాగే జీవన వృత్తిలో, అంటే ఎవరు ఏ వృత్తిలో ఉన్నా ఆ వృత్తిలో రాణింపు ఉంటుంది, మీ జీవనం బాగుంటుంది. అలాగే మీకు ధనాదాయం కూడా బాగుంటుంది. అన్ని విషయాల్లో విజయం సాధిస్తారు. శత్రు జయం, వ్యవహార జయం. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. గతంలో కానీ కొన్ని సమస్యలు ఏముంటే అవి పరిష్కారం అవుతాయి. అయితే ఖర్చులు అధికం ఉంటాయి ఈ సంవత్సరం. మీకు అనవసరం ఖర్చులు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త అండి. మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. ఏమాత్రం మీకు ఇబ్బంది అనిపించినా వైద్యుని సంప్రదించండి. అలాగే మీకు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం. గృహ నిర్మాణాలు, అలాగే వివాహాది శుభకార్యాలు ఇంట్లో లేదా వివాహ శుభకార్యాలు హాజరవుతారు మీరు. అలాగే ప్రభుత్వ సంబంధ కార్యాలు ఏమైనా ఉంటే అది కూడా మీరు ఈ సంవత్సరం పూర్తి చేయగలుగుతారు. ఏదైనా అనుకున్నది సాధిస్తారు. అలాగే విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే ఈ రాశుల వారు, అంటే చదువుకోవడానికి కానీ లేదంటే ఉద్యోగరీత్యా అవకాశాలు ఉన్నాయి, వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశివారు విదేశాల్లో ఉన్నారు చూడండి, మీకు కూడా చాలా బాగుందండి. ఏదేమైనా సరే ఈ మేషరాశి వారికి ఈ నూతన సంవత్సరం చాలా చక్కగా ఉంది. ఏ విధమైన కంగారు వద్దు, భయపడాల్సిన పరిస్థితి లేదు. ఇక ఈ రాశిలో ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం శని బలం బాగుంది. మీకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, మీరు కోరుకున్న చోట్లకు ప్లేసెస్, మీరు ఏ ప్లేస్ అయితే కోరుకుంటారో ఆ ప్లేస్కి మీరు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇంక్రిమెంట్స్ పెరుగుతాయి, శాలరీస్ పెరుగుతాయి. అలాగే మీరు మీ ఇళ్లలో ఈ సంవత్సరం మీరు శుభకార్యాలు చేయడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఉద్యోగరీత్యా, అంటే మీ జాబ్ రీత్యా ఇతర దేశం వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఏమంటే ప్రయత్నం చేసుకోండి. యోగాలు బాగున్నాయి ఈ సంవత్సరం. మీకు యోగాలు బాగున్నాయి, ఏం పర్వాలేదు. ఇక రాజకీయ నాయకుల విషయం వస్తే మీకు శని బలం బాగుందండి, చాలా బాగుంది. మంచి యోగాలు ఉన్నాయి. మీకు అదృష్ట యోగం చెప్పుకోవచ్చు. ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు విజయం సాధిస్తారు. ప్రజల్లో అధిష్టాన వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి మీరు పొందుతారు. అయితే ఆర్థికంగా మీకు ఇబ్బంది అవుతుంది. ఆర్థిక నష్టాలు, కొన్ని పరిస్థితుల్లో ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది కొన్ని సమయాల్లో. అయితే మీకు తెలియని శత్రువులు కూడా ఉంటారు. చాలా జాగ్రత్త, తస్మా జాగ్రత్త. మీకు నరఘోష ఉందండి, ఇవన్నీ మీరు చూసుకోవాలండి. ఇక కళాకారులు, సినిమా టీవీ రంగం ఉన్నవారికి, దర్శక నిర్మాత, ఇతర సాంకేతిక నిపుణులు, నటీనట వర్గం వారు, గాయని గాయకులు, అలాగా అందరికీ కూడా ఈ సంవత్సరం బాగుంది.
మంచి సువర్ణ అవకాశాలు వస్తాయి మీకు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అలాగే ప్రభుత్వ ప్రైవేటు సంస్థ నుంచి అవార్డులు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక మీ ఇళ్లలో, మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది. శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే వ్యాపారస్తులు, ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులు, అంటే చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉందండి. మీకు కిరాణా మర్చెంట్స్, అలాగే హోల్సేల్, రిటైల్, జాయింట్ వ్యాపారస్తులకి బాగుంది. రైస్ మిల్లు, అలాగే సరుకులు నిల్వ చేయవారికి, ఇలా అందరికీ, అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. బంగారం వెండి వ్యాపారం చేసేవారు కూడా బాగుంది. అయితే ఏంటంటే కాస్త మీకు ఆరోగ్యరీత్యా కాస్త ఇబ్బంది కనిపిస్తాయి ఈ సంవత్సరం. మీకు హెల్త్ రీత్యా ఇబ్బందులు, అలాగే కొన్ని సందర్భంలో రుణాలు చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుందండి. ధన విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక విద్యార్థుల విషయం వస్తే, విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం బాగుందండి. చాలా చక్కగా చదువుతారు, శ్రద్ధగా చదువుతారు. పరీక్షలు రాస్తే పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇకపోతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి చూసారా, బీఈడి, పాలిటెక్నిక్, ఈసెట్, లా, ఇలా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే ఆ ఎగ్జామ్స్లో తప్పనిసరిగా మంచి ర్యాంక్స్ వస్తాయి. మంచి ర్యాంక్స్ వచ్చి చక్కగా మీరు కోరుకున్న చోట కాలేజీలు ఉంటాయి కదండి, మీరు కోరుకున్న కాలేజీలో సీట్లు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే విద్యార్థులు మీరు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా ఈ సంవత్సరం అంతా హయగ్రీవ స్తోత్రం చేసుకోండి. అలాగే సరస్వతీదేవి పూజ చేయించుకోండి చాలు. ఇకపోతే వ్యవసాయదారులకు వచ్చేటప్పటికి, మీ వ్యవసాయదారులకి 2 పంటలు ఫలిస్తాయి, బాగుంది. దిగుబడి బాగుంటుంది, ధనాదాయం బాగుంది, రుణాలు తీరుస్తారు, గృహంలో శుభకార్యాలు చేస్తారు. చేపలు, రొయ్యలు చెరువు వారికి, అలాగే పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి, అలాగే కౌలుదారులకు, ఇతరేతర అందరికీ కూడా బాగుందండి. ఈ సంవత్సరం మీరు గృహ నిర్మాణం చేపడతారు మీరు, అలాగే శుభకార్యాలు కూడా చేస్తారు. అలాగే ఈ సంవత్సరం వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వివాహ ప్రయత్నం చేసుకోండి. వివాహం అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అందు గురించి మీరు ఇది ఈ ఉగాది రాశి ఫలాలు, ఉగాది ఈ సంవత్సరం మనకి ఈ రాశి ఫలాలు ఈ గోచారీత్యా ఇలా ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం మీరు మీ జన్మజాతకం కూడా ఒకసారి చెక్ చేయించుకోండి. ఎందుకంటే మీ జన్మజాతకంలో కూడా జరిగే దశ, అంతర్దశ, ఆ పీరియడ్స్ ఉంటాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని ఒకసారి మీరు అది కూడా సరైన పండితులతో చూపించుకోండి. దాన్ని బట్టి పరిహారం చేసుకోండి. ఇప్పుడు నేను కూడా మీకు ఈ సంవత్సరం అంతా యోగించాలంటే ఏమిటి అనేది నేను పరిహారం చెప్తాను, అవి కూడా చేసుకోండి. మీ అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఇక మీరు ఈ సంవత్సరం శివ ఆరాధన ఎక్కువ చేసుకోండి. శివ ఆరాధన ఎక్కువ చేసుకోవటం, అలాగే సోమవారం రోజున శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, శివక్షేత్రాలు అంటే శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఇలా ఏదైతే ఉన్న శివక్షేత్రాలు దర్శించుకోవటం, అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం రోజున అభిషేకాలు చేయించుకోవటం. ఒకసారి శ్రీకాళహస్తి వెళ్ళి మీరు రాహుకేతు పూజ చేయించుకోండి. మంగళవారం చేయించుకోవాలి. మంగళవారం మధ్యాహ్నం 3 to 4:30 మధ్యలో మీరు రాహుకేతు పూజ చేయించుకోండి. అలాగే ఈ రాశిలో ఎవరైనా వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటే మీరు తప్పనిసరిగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం చేయించండి. లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయించండి. తప్పకుండా మీకు వివాహ గడియలు వస్తాయి. ఇకపోతే మీరు ప్రతిరోజు కూడా కాలభైరవాష్టమి చదువుకోండి. కాలభైరవాష్టమి చదువుకుంటే మీకు మేలు చేస్తుంది. ఇక ఈ సంవత్సరం మీకు లక్కీ నెంబర్ 19. లక్కీ నెంబర్ 19. మీకు కలిసి వచ్చే కలర్స్, రంగులు పసుపు, నారింజ, బంగారుపు రంగు, ఎరుపు.
ఇవి మీకు కలిసి వస్తాయి. ఇక మీరు బయటికి వెళ్ళేటప్పుడు, ఎక్కడ నా ప్రమేయం వెళ్ళేటప్పుడు భగవన్నామస్మరణం చేసి ఏదన్నా చిన్న తీపి పదార్థం లేదంటే చిన్న బెల్లం ముక్క వేసి ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ మంగళం అని మీరు మీ పని మీద, ఉద్యోగాలకైతే లేదంటే వ్యాపారాలకైతే ఏదైనా జీవన విధానం వరకు వెళ్ళేలాగా చక్కగా ఆ భగవంతుని స్మరించుకుని మీరు వెళ్ళండి. మీకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. సర్వేజన సుఖినో భవంతు, శుభం భవతు, స్వస్తి.